ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. మన బాబాగారి సందేశం. చూడు బంగారు తల్లి, నీకు ఇష్టమైన వారిని తలుచుకొని నా చేతిలో ఉన్న పండ్ల బుట్టను తాకమ్మా. వారు నీ గురించి ఏమనుకుంటున్నారు, వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో అన్నీ చెబుతాను అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మీరైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీకు ఇష్టమైన వారిని తలుచుకుని, బాబాగారిని తలుచుకుని, ఆ పరమేశ్వరుని తలుచుకుని ఇక్కడ ఉన్న ఒక నెంబర్లలో ఒక నెంబర్ అయితే తాకండి. మీకోసం ఎలాంటి సందేశం ఉంది, అలాగే వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, మీ గురించి ఏమనుకుంటున్నారు అన్నీ కూడా చెబుతాను అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అప్పుడే మీ మైండ్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. మీరైతే నమ్మకంతో చూడాలండి. అప్పుడే మీకు కనెక్ట్ అవుతుంది. మీరంతా కూడా మంచిగా తీసుకోండి. లేదంటే మీకు కనెక్ట్ అవ్వలేదు అని అనుకుంటే కనుక మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందామండి. మీరు ఎవరి గురించి అయితే తాకారు, ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకుందామండి. ఆ వ్యక్తి అయితే ప్రతి క్షణము కూడా మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు. మీ రూపాన్ని మది నిండా నింపుకుని మీ ఆలోచనలతోనే బ్రతుకుతున్నారు. వారి ఆలోచనలోనే మీరు తిరుగుతూ ఉన్నారు. వారైతే మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. మీరు వారి సంబంధంలో చాలా ముఖ్యం అని అనుకుంటున్నారు. మీ వైపు నుండి పూర్తి ప్రయత్నం ఉంది అని వారికి తెలుసు. మీరు చాలా మంచి వ్యక్తి అని, మీరు సంబంధాన్ని చాలా మంచిగా నిర్వర్తిస్తారు అని, ఎదుటి వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వడానికి, వారి ముఖంపై చిరునవ్వు తెప్పించడానికి మీరు కారణంగా ఉండాలి అని కోరుకుంటారు. మీ స్వభావం ఏమిటి అంటే మీకు ఎంతవరకు సాధ్యమో అంతవరకు ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తారు. మంచి ప్రేమను కూడా ఇస్తారు. ఈ విషయాలన్నీ కూడా వారికి తెలుసు. మీ మనసులో ఏవో ఆలోచనలు ఉన్నాయి. మీరు దేని గురించో ఆలోచిస్తున్నారు అని, మీరు జీవితంలో చాలా ముఖ్యమైన దానికోసం ఆలోచిస్తున్నారు అని ఇలా అయితే వారు అనుకుంటున్నారండి. ఈ సమయంలో మీ మనసులో గందరగోళం ఉంది అని, చుట్టూ ఏం జరుగుతుందో గమనించలేకపోతున్నారు అని, ఈ విధంగా అయితే మీకు ఏమీ అర్థం కావటం లేదు. అలాగే మీ హృదయం మాట వినాలా, మీ మనసు మాట వినాలా, ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. కానీ మీరు మాత్రం మీ హృదయం మాట వినాలి అని అనుకుంటున్నారు. మనసు చెప్పేది మీరు చెయ్యలేరు. ఎందుకంటే హృదయంతో ప్రతి పని కూడా చేస్తూ ఉంటారు. ఎవరి గురించి అయినా పని ఉంటే మీరు మీ మనసుని ఉపయోగించడానికి ఇష్టపడరు. ఎందుకంటే మనసుని ఉపయోగిస్తే ఆ సంబంధంలో నిజాయితీ ఉండదు అని మీరు అనుకుంటారు. ఆ సంబంధం అనేది ఎక్కడా కూడా నిస్వార్థంగా ఉండదు. ఎక్కడో ఒక చోట స్వార్థం చోటు చేసుకుంటుంది. ఏదైనా ఒక విషయంలో స్వార్థం జోడించబడితే ఆ సంబంధం ఒక లాభం కోసం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ సమయంలో చూడవలసింది, తెలుసుకోవలసింది ఏమిటి అంటే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీ నిద్రని గందరగోళం చేశారు. ఎటు వెళ్ళాలో మీకు అర్థం కావటం లేదు. ఏ విషయం కోసం అయితే మీరు ప్రయత్నం చేశారో ఆ సంబంధానికి మీరు ఎంతో విలువ ఇచ్చారు. దానికి బదులుగా మీకు ఎటువంటి సంతోషం లేదు. కాబట్టి ఈ సంబంధం గురించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నారు. మీరు ఎలా ఆలోచిస్తున్నారు? మీరు జీవితంలో సమతుల్యతను కాపాడుకోలేకపోతున్నారు. మీ మనసు బాధపడుతుంది. ఈ సమయంలో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు ఇష్టమైన వ్యక్తి మీ గురించి ఆలోచించే ఆలోచనలు.
ఈ వ్యక్తి మీ సంబంధం గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదైనా కావచ్చు, స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు. ఆ బంధం ఏమిటి అనేది మీకు తెలుసు. కాబట్టి మీరైతే ఆ విషయంతో కనెక్ట్ చేసి చూడవచ్చు. మనమైతే ఇప్పుడు చూడబోతున్నాము ఈ వ్యక్తి సంబంధాన్ని. ఎలాంటి దృష్టితో చూడబోతున్నారు అంటే, ఇక్కడ చాలా పాజిటివ్గా ఉంది. ఆ వ్యక్తికి మీపైన చాలా విభిన్నమైన అభిప్రాయం ఉంది. అలాగే ఆకర్షణ కూడా ఉంది. వారికి ఎలా అనిపిస్తుంది, ఎందుకు ఎప్పుడూ నేను ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటున్నాను, ఎందుకు ఈ వ్యక్తి నా మనసు నుండి వెళ్ళటం లేదు, ఒక్క క్షణం కూడా నా ఆలోచన నుండి ఎందుకు వెళ్ళటం లేదు. కొన్నిసార్లు వారికి అనిపిస్తుంది మీరు ఏదైనా మాయాజాలం చేశారేమోనని. ఆ తర్వాత మళ్ళీ ఆలోచిస్తున్నారు, ఇదేమిటి నేను ఇలా అనుకుంటున్నాను. అలాంటిది ఏమీ అయి ఉండదు. కానీ 24 గంటలు ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటే ఎక్కడో ఒక చోట మనసులో అనిపిస్తుంది ఎందుకు ఇలా ఉంది అని. ఈ విషయం వెలుగులోకి వస్తుంది. ఈ సంబంధాన్ని వారు మంచి దృష్టితో చూస్తున్నారు. ఈ సంబంధానికి మంచి భవిష్యత్తు ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు. ఎందుకంటే వారికి మీ పట్ల ఎంతో ప్రేమ ఉంది, ఎంతో ఆకర్షణ ఉంది, శారీరక ఆకర్షణ ఉంది, ప్రేమ కూడా ఉంది, ఇష్టం ఉంది, అన్నీ కూడా ఉన్నాయి. వారికైతే ఇలా అనిపిస్తుంది, ఇద్దరి సంబంధం ఈ జన్మలోది కాదు అని. ఇద్దరి సంబంధం గత జన్మలో కనెక్ట్ అయి ఉంది అనుకుంటున్నారు. అదేవిధంగా ఈ జన్మలో కూడా ఉందాము అని వారు అనుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా కలిసే ఉంటాము అని అయితే వారు అనుకుంటున్నారు. ఈ వ్యక్తి అయితే సంబంధాన్ని చాలా అంటే చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది అని అయితే వారు అనుకుంటున్నారు. ఈ సంబంధంలో చాలా మంచి భవిష్యత్తును అయితే వారు చూస్తున్నారు. అలాగే ఆలోచిస్తున్నారు, కోరుకుంటున్నారు. అలాగే డెవిల్ శక్తి కూడా ఉంది. ఒక రకంగా ఆలోచించండి, మీరు వారితో ఉంటే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది అని. ఒక వ్యక్తి తన జీవితంలో తను కోరుకున్నట్లుగా ఉంది అని. మీ గురించి అయితే వారికి చాలా అంటే చాలా పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి. మీరు వారితో ఉంటే వారి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు. ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఆ వ్యక్తి తదుపరి అడుగు ఏమిటి మీరైతే దృష్టిలో ఉంచండి. ఆ వ్యక్తిని మనసులో ఉంచి మీరైతే యూనివర్స్ని అడగండి వారు మనసులో ఏం కోరుకుంటున్నారు అని. మీరు ఎంత శ్రద్ధగా నమ్మకంగా ఇది వింటారో తప్పకుండా మీరు వారి మనసుకి కనెక్ట్ అవుతారు. ఇలా చేస్తే తప్పకుండా ఇది కనెక్ట్ అవుతుంది. ఆ వ్యక్తి తదుపరి అడుగు ఏమిటో తెలుసుకుందాము. ఆ వ్యక్తి అయితే అటువైపు నుంచి ముందు అడుగు వేయాలి అని ఎంతో ఆశపడుతున్నారు. మీ వైపుకి రావాలి అని కోరుకుంటున్నారు. అయితే ఏదో ఒకటి మీ సంబంధం మధ్య జరిగింది. మూడో వ్యక్తి అయి ఉండవచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఉండవచ్చు. తదుపరి చర్యలు ఈ వ్యక్తి అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నారు, కానీ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే కొన్ని విషయాలు పదే పదే బాధిస్తున్నాయి. తన జీవితంలోంచి వెళ్ళిపోయిన వారు ఎవరైనా సరే ఆ వ్యక్తి ఆలోచనలు ఇంకా వారు గుర్తు చేసుకుంటున్నారు. ఆ వ్యక్తిని బాగా గుర్తు చేసుకుంటున్నారు. లేదా తన జీవితంలో లేని వ్యక్తి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉన్నారు. రాబోయే 1-2 వారాలలో ఈ వ్యక్తి అయితే ఎలాంటి చర్యలు కూడా తీసుకోవటం లేదు. కానీ తర్వాత విషయాలు చాలా మంచిగా పాజిటివ్గా అనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి తప్పకుండా మీ దగ్గరికి వస్తారు. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. మీ ఇద్దరి భవిష్యత్తు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. 3 ఆఫ్ వాట్స్ శక్తి అయితే ఇక్కడ వచ్చిందనమాట. అలాగే ఈ సంబంధంలో అయితే చాలా త్వరగా మంచి ఫలితాలు అయితే కనిపించబోతున్నాయి. మంచి భవిష్యత్తు అయితే రాబోతుంది. అలాగే చాలా మంచి విషయాలు అయితే చూశారు, అర్థం చేసుకున్నారు. మీ హృదయం కూడా విరిగిపోయింది. మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మొదట ఈ వ్యక్తి అన్ని విషయాలను కూడా మీ ముందే వ్యక్తం చేస్తారు. వారి మనసులో ఉన్న వారిని బాధించిన విషయాలను ముందుగా మీతో చెప్పడానికి వ్యక్తం చేస్తారు. ఒకవేళ ఈ విషయాలు మీ ముందుకు వస్తే మీరు వదిలేసి వెళ్ళిపోతారేమోనని భయపడుతున్నారు. కొన్ని విషయాలు చెప్పడం చాలా కష్టం. మీరు ఏ సంబంధం గురించి అనుకున్నా సరే, ఆ సంబంధం ఎంత కష్టమైనదైనా సరే, ఎంత కఠినమైనదైనా సరే, ఆ వ్యక్తి దాని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఆ వ్యక్తి మీతో కొత్త సంబంధం ఏర్పరచుకుంటారు. అలాగే వారు కొన్ని విషయాలు చెప్పినప్పుడు మీ హృదయం విరిగే అవకాశం అయితే ఉంది. అందుకే వారు కొన్ని విషయాలు చెప్పడం లేదు. కానీ వారైతే ఈ సంబంధంలో ఏ విషయాలు దాచకూడదు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి మీ పైన
చాలా అంటే చాలా మంచి ప్రేమను కలిగి ఉన్నారు. వారు చేసిన తప్పులు, వారు దాచిన విషయాలు, వారు మీతో అన్నీ చెప్పాలి అనుకుంటున్నారు. ఆ తరువాత వారు మీతో అన్నీ చెబుతారు. అప్పుడు మీరే మంచి నిర్ణయం తీసుకోండి. మీరే న్యాయం చేయండి. ఈ సంబంధంతో మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో అది చేయండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ నుండి ఏది దాచాలి అని అనుకోవడం లేదు. అన్నీ కూడా మీతో చెప్పాలి అని అనుకుంటున్నారు. మీ భవిష్యత్తు అయితే చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఒక 5-4 రోజులలో ఈ విషయాల గురించి మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక మార్పు వచ్చినప్పుడు, జీవితం మారినప్పుడు, ఒక సర్కిల్ పూర్తయి కొత్త సర్కిల్ ఏర్పడుతుంది. అది కొంచెం సమయం తీసుకుంటుంది. ఆ సమయంలో చాలా విషయాలు, చాలా మార్పులు కనిపిస్తాయి. ఆ వ్యక్తికి చెడ్డగా అనిపిస్తుంది. అతని హృదయం విరిగిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తికి అనిపిస్తుంది, ఈ వ్యక్తి ఇలా ఎలా చేయగలరు? కాబట్టి అర్థం చేసుకోండి. కొత్త మార్పు వచ్చినప్పుడు, కొత్త ప్రారంభం జరిగినప్పుడు దానికి ముందు కొంచెం బాధగానే ఉంటుంది కదా. ఎలాగైతే బిడ్డ జన్మించే ముందు ఆ బిడ్డకి ఎంత బాధ ఉంటుందో కదా, ఆ తల్లి ఎంతో బాధపడుతుంది కదా. అలాంటి విషయాలు ఎన్నో జరుగుతాయి. కాబట్టి ఏదైనా కొత్తగా ప్రారంభం జరిగినప్పుడు కాస్త బాధగానే ఉంటుంది. బిడ్డ తన ఒడిలో చేరిన తర్వాత తల్లికి సంతోషం అనేది మొదలవుతుంది. కాబట్టి మీ సంబంధం గురించి కూడా మీరు ఇలాగే ఆలోచించండి. పాజిటివ్గా ఆలోచించండి. మీరు ఈ వ్యక్తిని మీ లైఫ్లో ఉంచాలి అని అనుకునేది మీదే నిర్ణయం. వారు చేసిన తప్పులు, పొరపాట్లు మీ ముందు ఉంచుతారు. ఏదీ కూడా దాచరు. ఇక ఆలోచించవలసింది మీరే. ఈ వ్యక్తి అయితే ఎలాంటి విషయాలు కూడా మీ దగ్గర దాచాలి అని అనుకోవడం లేదు. అన్నిటినీ మీతో చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. ఇక సరైనదే చేయండి. ఖచ్చితంగా వారు మీకు తోడుగా ఉంటారు. ఫ్రెండ్స్, బాబా సందేశం విన్నారు కదండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.